బాగా చూస్తే సంతోషం. మందులు అయిన ఇస్తున్నారు కదా. చాలా సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మహిళల యొక్క ఆరోగ్యమే ప్రధానంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనందరికి తెలుసు, మనందరికి ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటది. కాబట్టి ప్రతి మహిళ తన యొక్క ఆరోగ్యం ముఖ్యం. నేను కోరేది ఏంటంటే మనం ఎప్పుడు మన గురించి వదిలేసి మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తపన పడతా ఉంటాం. ఆ తపన పడే దానిలో ఎంతో కొంత సమయం మీ గురించి మీరు ఆలోచన చేయండి, మీ ఆరోగ్యం గురించి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అయినా పిల్లలైనా ఎవరైనా బాగుండేది. కాబట్టి ఎంతో కొంత సమయాన్ని ఆలోచనని మీకోసం మీరు కేటాయించుకొని ఈ హాస్పిటల్కి వస్తే మీకు అన్ని పరీక్షలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీకు ఇవాళ మీకు ఎక్కడన్నా గబక్కన మనం చూస్తూ ఉంటాం, ఈ హఠాత్తుగా న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చి పడిపోతారు. ఆ ఇంజెక్షన్ బయటకు వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీరు 40,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, 60,000 ఇస్తారా అంటారు. అదే ఇంజెక్షన్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఉచితంగా చేస్తారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో ఎవరన్నా అవ్వగానే గబక్కన ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం. వెళ్ళంగానే అక్కడ డాక్టర్ అడుగుతాడు, ఇంజెక్షన్ చేయాలంటే 25,000 అవుద్దండి, 30,000 అవుద్దండి, 40,000 అవుద్దండి అని. అదే ఇంజెక్షన్ ఇదే హాస్పిటల్లో ఉచితంగా చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఈ ప్రత్యేకించి హాస్పిటల్లో మెరుగైన వైద్యాన్ని అందించడానికి దృష్టి పెడతా ఉంది. మీకు కావాల్సిన మెడిసిన్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు. దయచేసి ఇక్కడ ఉన్న సేవల్ని మీరు వినియోగించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రజల ఆరోగ్యం. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటది. కాబట్టి ప్రత్యేకించి నేను కోరేది ఇవాళ నుంచి మొదలై అక్టోబర్ 2వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఇది ప్రత్యేకించి మహిళల కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే దీనిలో భాగంగా మన అంగన్వాడీ వాళ్ళు స్టాల్ కూడా పెట్టారు. దానిలో ఏంటంటే తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం చేసిన వస్తువుల్ని ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అంగన్వాడీ వాడు మీరు వెళ్లే ముందు ఆ బాక్సులు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే కంటే ఉన్న పేషెంట్లు అందరికి పంచండి. పంచి కాస్త ఉన్న పేషెంట్లకి అవగాహన కలిగించండి. ఇదిగో దీంతో ఎటు పేషెంట్స్ వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా చెప్పండి, ఇదిగో అమ్మా ఈ చేయొచ్చు, వీటితో అయితే కొద్దిగా మనకి తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం చేయొచ్చు అనేది కొద్దిగా
ఎక్కడో చేసే బదులు ఇక్కడ ముందు వచ్చిన పేషెంట్స్ కి అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించి 12 రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే హాస్పిటల్ పట్ల కూడా ఇక్కడ మనం కమిటీని కూడా ఏర్పాటు చేసాం. కమిటీ మెంబర్లు ఇక్కడ 3 ఉన్నారు. మావాడు ముజీబ్ ఉన్నాడు, 1, 2 మన లతశ్రీ ఉంది, 3 ఇక్కడ భాస్కరు. వీళ్ళ 3 హాస్పిటల్ కమిటీ మెంబర్స్. కాబట్టి మీరు హాస్పిటల్ సంబంధించి ఇంకేదన్నా కావాలని కోరుకుంటే వాళ్ళకు ఒక ఫోన్ కొట్టండి. ఎందుకంటే మా అందరి లక్ష్యం ఒకటే. ఇది పేదల కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఈ మధ్యనే మన హాస్పిటల్ కూడా అదనపు నిధులు కూడా మంజూరైనాయి. నేను డాక్టర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఇదొక నిధుల ద్వారా మనం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఏదైనా హాస్పిటల్లో మనకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు, మెరుగైన వైద్య పరికరాలు ఏదైనా కావాలంటే తెలియజేయండి. వాటిని కూడా మనం వివిధ ఏజెన్సీల ద్వారా తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలని ఉపయోగించుకోండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కడో మనం వెళ్తే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా చూడరనే భావం నుంచి మనం ముందు బయటకు రావాలి. బయట వెళ్ళిందా నేను చెప్పా, ఇంజక్షన్ బయటకు వెళ్తే మీరు వెళ్ళండి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ముందు వెళ్ళంగానే మన పొన్నూరులోనే నెలంగానే ముందే ఏమంటారు, 25,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, 40,000 ఇస్తారా ఇంజక్షన్ చేయడానికి అంటారు. ఇక్కడ మన డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఖరీదైన మందులు కూడా ప్రభుత్వం ప్రజల కోసం ఈ హాస్పిటల్ ద్వారా ఉచితంగా ఇస్తుంది. మీకు కావాల్సిన పరీక్షలు అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. ఏ పరీక్ష కావాలన్నా అన్ని పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిని మనం వినియోగించుకుంటే మనకి ఆరోగ్యంగా, మన కుటుంబంలో ఎక్కువ ఖర్చు 2 ఉంటదమ్మా. 1 ఆరోగ్యం, 2 వైద్యము, 2 చదువు. ఈ 2 చాలా ఖర్చుతో కూడుకున్నాయి. కాబట్టి ఆ వైద్యం ఇక్కడ ప్రభుత్వం ఆ భారాన్ని మీకు తగ్గించుకోవడానికి ఇక్కడ బ్రహ్మాండమైన డాక్టర్లు, బాగా చదువుకున్న డాక్టర్లు మన సెంటర్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సేవలు వినియోగించుకొని మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా వస్తే తెలియజేయండి. తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం ప్రభుత్వం అందించే సౌకర్యాలు అందించిన వాళ్ళు అవుతాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.